పచ్చి శనగపప్పు పాయసం. సో చూసారా, అంటే మనకు పండగల టైంలో ఎక్కువగా మనం పాయసాలు తయారు చేసుకుంటూ ఉంటాము. అది ముఖ్యంగా మనకు పచ్చి శనగపప్పుతో కూడా పాయసం చేసుకుంటూ ఉంటాము. సో ఇది రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా పచ్చి శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి శనగపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చిశనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యం రెండింటిని కూడా నానబెట్టేసుకున్నాం. పచ్చిశనగపప్పు అంటే మనకు బేసిక్ గా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారైనా, జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికైనా, గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికైనా ఎవరికైనా కూడా చాలా మంచిదండి. కమ్మగా ఉంటుంది, టేస్ట్ అంటే కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది చర్మానికి కూడా చాలా మంచిది. అంటే శనగపప్పు, శనగపిండి ఇవన్నీ ఏంటి మన స్కిన్ హెల్త్ ని చాలా బాగా మెరుగుపరుస్తాయి. ఒకప్పుడు చక్కగా అంటే న్యాచురల్ గా మన ఇంట్లో చేసుకునే ఫేషియల్ ఏంటి అంటే శనగపిండి కాస్త పెరుగు అందులో వగేరా యాడ్ చేసుకుని చక్కగా ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడము, స్క్రబ్బింగ్ చేసుకోవడము చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారు, చేయట్లేదని కాదు. బట్ కొంతమందికి ఏంటి అంటే ఏం చేస్తాంలే ఇలాంటి ఒక ఆలోచనలోకి వచ్చేస్తూ ఉన్నారు. బికాస్ వేరే అదర్ టెక్నిక్స్ ఇంకా చాలా వచ్చాయి కదా. సో మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మారుతూ వెళ్ళారు. సో దాంతో మనం ఈరోజు పాయసం తయారు చేయబోతున్నాం. ఇది మనకు పండగలకు ముఖ్యంగా చాలా చాలా శాస్త్రోక్తంగా బాగుంటుంది. అంటే అమ్మవారికి ప్రసాదంగా పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. స్వామివారికి వినాయక చవితి రోజు నేను బేసిక్గా పచ్చిశనగపప్పు పాయసం చేస్తూ ఉంటాను. కాకపోతే నేను పాలు యాడ్ చేస్తాను. బట్ ఈ రోజు మన పాయసంలో మనం ఎక్కడా మిల్క్ యాడ్ చేయట్లేదు. సో పాలు పడని వాళ్ళు, పాలు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. మనము నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఏదైతే ఉందో అది అలాంగ్ విత్ ద వాటర్తో పాటు ఈ బాండీలో వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు నీళ్ళన్నీ పోయిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. జనరల్గా మనకి ఏంటి అంటే మనకు పాలు వాడుతూ ఉంటాం. పాయసం అంటే డ్యామ్ షూర్గా మనకు పాలు అనేది ఖచ్చితంగా వాడతాం. ఈరోజు ఏంటి అంటే మనకు పాలకు బదులుగా మనకు సగ్గుబియ్యంతోనే పాయసం తయారు చేసుకుంటున్నాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే దానికి రీప్లేస్మెంట్ సగ్గుబియ్యం అని కూడా చెప్పచ్చు. సో ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి, అంటే కొంచెం బాగా ఉడకాలి. సో ఇది మనకు బాగా ఉడికి నీళ్ళని ఎవాపరేట్ అయిపోయి అది వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుంటాం. ఓకే, సో ఈసారి రాబోయే పండుగలు ఏవైనా ఉంటే మీ లిస్ట్లో ఖచ్చితంగా పచ్చిశనగపప్పు పాయసం పాలు లేకుండా ట్రై చేయండి. ఓకే, ఇది కొంచెం మనకు హైలోనే పెట్టేసుకోవాలండి. సో హైలో పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తున్నాము, అలాగే బెల్లం వాడుతున్నాము. సో ఎప్పుడు కూడా మన అమృతంలో తాటి బెల్లము, తర్వాత నల్ల బెల్లము, లేకపోతే నార్మల్ బెల్లము, అలా బెల్లంనే వాడుతూ ఉంటాం. అంటే బెల్లంలో షుగర్ లేదా అని కాదు, 100% ఉంటుంది. సో ఈ నానుడి నుంచి అందరూ బయటికి రండి. సో దీనికి బదులుగా, చక్కెరకు బదులుగా బెల్లం అని మాత్రం అస్సలు అనుకోకండి. అందులోనూ ఉంటుంది, ఇందులోనూ ఉంటుంది. కాకపోతే ఇందులో ఐరన్, జింక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది మన ఆరోగ్యానికి. అలాగే వైట్ షుగర్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా కొంచెం న్యాచురల్ షుగర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో మనము పంచదారకు బదులుగా బెల్లం వాడుతూ ఉంటాం. అంతేగాని దీంట్లో షుగర్ 0 అని ఎక్కడ ఎవరు చెప్పరు. సో మీరు కూడా అనుకోకండి. సో మనకు సేమ్ క్యాలరీసే వస్తాయి, షుగర్కి వచ్చిన క్యాలరీసే దీనికి కూడా వస్తాయి. కాకపోతే కొంచెం మనకు బెటర్ క్యాలరీస్ విత్ అదర్ పౌష్టిక విలువలు అవి అందుతూ ఉంటాయి అన్నమాట బాడీకి. ఈ జింకులు, ఇలాంటి ఐరన్లు, ఇలాంటివి అనమాట. ఉబ్బింది చూసారా, కొంచెం మనకి ఇలా తీగలాగా అయింది, జిగటగా. సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం కాస్త శనగపప్పు వేసుకుందాం. ఇది మనకు మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి ఫైనల్గా మనకి చూసుకుంటే. సో ఇది ఇలా నానబెట్టామన్నమాట శనగపప్పు. ఎంతసేపు నానబెట్టాము అంటే ఒక 3-4 అవర్స్ నానబెట్టుకుంటే బెటర్. వేడి నీళ్ళలో వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో దీనికి తగ్గట్టుగా మనం కాస్త శనగపప్పు కూడా వేసేసుకుందాం. సో ఇది మంచిగా హైలో పెట్టాలి ఫుల్గా. సో శనగపప్పు వేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి మళ్ళీ. అంటే ఇది ఉడికేలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే మనం బెల్లం కరిగించుకునే ప్రాసెస్ ఉంది కదా, అది చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ పక్క స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్యాన్ రెడీగా ఉంది. కొంచెం మనకు ప్యాన్ వేడయ్యేలోపు
మనం బేసిక్గా ఏంటంటే దీని తర్వాత మనం చేసే ప్రాసెస్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాం అనమాట. బాదాము, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి పలుకులు ఇవన్నీ కూడా మనం వేయించేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పచ్చిశనగపప్పు పాయసం అంటేనే మనకు ఎండు కొబ్బరి ఖచ్చితంగా వాడాలి, అప్పుడే దాని అసలైన టేస్ట్ అనమాట. సో ఫస్ట్ కాస్త నెయ్యి వేసేసుకుందాం. మనకు నెయ్యి లైట్గా కరిగిన తర్వాత బాదం పప్పు ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అలాగే కాస్త జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాం. అంటే సాధ్యమైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు అలా పాయసం స్పూన్తో తింటున్నప్పుడు మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుందాం. సో ఒకవైపు చూస్తే మనకు చక్కగా పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యము ఉడుకుతుంది. ఉడకనివ్వండి, ఇంకో 2-3 మినిట్స్ టైం పడుతుంది ఇది అవ్వడానికి. సో ఈలోపు మనం ఏంటంటే మన లేడీస్ ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోం కాబట్టి ఆ గ్యాప్లో ఈ పని చేసేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మనకి ఇది ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అది బాగా వేగి అంటే ఆల్మోస్ట్ ఇది మాడిందేమో అన్నంతగా వేగాలన్నమాట. ప్రాపర్ బ్రౌనిష్ కలర్లో కరకరలాడుతూ రావాలి. సో ఇది బేసిక్గా మనకు రాయలసీమ వైపు అనంతపూరు, కడప ఆ టైం అక్కడ ఎక్కువ చేసుకుంటారు. బేసిక్గా ఈ పచ్చిశనగపప్పు పాయసం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, అంటే అలవాటు అనమాట. కొబ్బరి కాంబినేషన్లో అలాగే ఎండు కొబ్బరి ముక్కలు మంచి టేస్ట్ యాక్చువల్గా దీనికి. అంటే ఏ పాయసానికైనా టేస్టే, కానీ దీనికి మాత్రం ముఖ్యంగా టేస్ట్ అనమాట. అంటే మనకు చలిమిడిలో ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఎలా అయితే వేసుకుంటామో అది మెయిన్ టేస్ట్ కదా, అలా అనమాట. చూసారా మనకు రంగు కూడా బాగా మారింది. సో ఇంతవరకు అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే బాండీలో 1 కప్పు బెల్లం తీసుకున్నాను, 1 కప్ బెల్లం. సో దీన్ని మనము వేసేసుకుందాం. అది కొంచెం మనకు లైట్గా వాటర్ పోసుకుందాం, సో దట్ లైట్ కరుగుతుంది. వేడి కరుగుతుంది అయినా కూడా కొంచెం లైట్గా వాటర్. అంటే ఇది మనకు ముదురు పాకల్లాగా రాకూడదు, బెల్లం కరగాలంతే. సో కరగడానికి మాత్రమే మనం వేసుకునే నీళ్ళు అనమాట. మామూలుగా మనకేంటి చిక్కిలు, పల్లి చిక్కిలు అవి చేస్తున్నప్పుడు నీళ్లు పోయాం, ఎందుకంటే మనకు ఆ ముదురు పాకంలాగా రావాలి దానికి. సో ఇదేంటి అంటే బెల్లం కరగడానికి మాత్రమే కాబట్టి కొంచెం నీళ్లు వేసేసుకొని చక్కగా బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని ఈ ఉడికినటువంటి ఈ సాబుదానా పచ్చిశనగపప్పులో వేసేసుకోవడమే. సో ఇటువైపు కూడా చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇది కూడా ఉడికిందండి, అయిపోయింది. సో బెల్లం నీళ్లు కరుగుతున్నప్పుడే మనకి యాలకుల పొడి ఏదైతే ఉందో సో దాన్ని ఈ బెల్లం నీళ్ళలో వేసేసుకుందాం. ఇంకా పాయసం అంటే ఖచ్చితంగా మనము యాలకుల పొడి వాడతాం కదా, సో మంచి స్మెల్, టేస్ట్, ఇంకా అన్నీ. వితౌట్ దట్ స్వీట్ని మనం ఊహించుకోలేం, కష్టం. ముఖ్యంగా ప్రాపర్ సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్లో 100% ఉండాల్సిందే. జస్ట్ ఒక్క 1 మినిట్ ఇది ఇలా ఉంచేస్తే మనకి బెల్లం కరిగిపోతుంది. అంటే మనము సాబుదానా, పచ్చిశనగపప్పు రెండింటినీ కూడా నానబెట్టాం కాబట్టి మనకు ప్రాసెస్ చాలా ఈజీ అయింది. సో ఆబ్వియస్లీ మనం పచ్చిగా వాడకూడదు కూడా. సో ఇది కొంచెం దగ్గర పడింది కదా, సో బెల్లం కూడా కరిగిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా కరిగినటువంటి ఈ బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనము ఈ సాబుదానా మిశ్రమానికి యాడ్ చేసేసుకుందాం. మొత్తం యాడ్ చేసేయచ్చు. దగ్గర పడింది చూసారా, అలా పప్పులుగానే ఉండాలి, ఇలానే ఉండాలి. సో ఇది మొత్తం నున్నగా పేస్ట్ లాగా అవ్వదు. సో చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ సగం ఇందులో వేసేసుకుందాం. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం కదా, సో ఇలా మిక్స్ చేసేసుకొని ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
ఆహా, చాలా సాత్వికమైన పచ్చిశనగపప్పు పాయసం మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చిశనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చిశనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్లతో పాటు పోసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిశనగపప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత తరిగిన బాదాం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న సాబుదానా పాన్ లో ఈ బెల్లం నీళ్లు పోసి కొద్దిసేపు బాగా ఉడికించుకొని చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిశనగపప్పు పాయసం రెడీ.